హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు సొరకాయతో పొట్టు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా మార్కెట్ నుంచి ఇలా లేతగా ఉన్న సొరకాయని తీసుకొచ్చుకోవాలి. దీనికి ముదురుది వాడకూడదండి, లేతగా ఉన్నది తీసుకొచ్చుకొని వాడండి. సొరకాయని ముందుగా శుభ్రంగా కడుక్కొని నేను చూపిస్తున్న విధంగా పొట్టును మొత్తం తీసి పక్కన పెట్టేసుకోండి. ఒకసారి ట్రై చేయండి, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. తెలియని వాళ్ళు నేను చూపిస్తున్న విధంగా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పొట్టును మొత్తం పీల్చేసి పక్కన పెట్టేసుకొని తగినన్ని పచ్చిమిర్చి అండి, మీకు రుచికి సరిపడినంతగా పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు టమాటా ఒకటి చాలండి, రెండు వేయొద్దు, ఒకటి సరిపోతుంది. టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ వెలిగించి మరొక బాణీ పెట్టి బాణీ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి 2 నిమిషాలు వేగనివ్వండి. ప్లీజ్ నా వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పచ్చిమిర్చి వేగిందండి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ పొట్టును కూడా వేసి మరొక 2 నిమిషాలు కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీ అండి, చాలా బాగుంటుంది ఈ పచ్చడి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 చింతపండు రిక్కలండి, ఎక్కువగా వేయొద్దు, ఒక 2-3 చింతపండు రిక్కలు సరిపోతుంది. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఈ 3 వేసి 1 నిమిషం కలుపుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, మంటని స్లిమ్లో పెట్టి 10 నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, వేగిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోండి. అదే బాణీలో పల్లీలు, నువ్వులు కూడా వేయించాను, వీడియో స్కిప్ అయింది. మీరు పల్లీలు, నువ్వులు మంటని స్లిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి. పల్లీలు ఎప్పుడైనా మంటని స్లిమ్లో పెట్టి మాత్రమే వేయించాలి, అప్పుడే పల్లి లోపటి వరకు కూడా వేగి పచ్చడికి మంచి టేస్ట్ని ఇస్తుంది. చూసారు కదా, బాగా వేగిపోయాయి. నేను పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా నువ్వులు కూడా వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఒక పల్లీలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పల్లీలు, నువ్వులు 2 కలిపి వేసుకోవడం వల్ల పచ్చడికి ఇంకా కొంచెం మరింత టేస్ట్ని ఇస్తుంది. 1 నిమిషం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగంత బరకగా మిక్సీ అయింది కదండి. ఇప్పుడు మనము చల్లార పెట్టుకున్న సొరకాయ పొట్టును కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోండి. ఎప్పుడు కూడా సొరకాయ పొట్టుని మీరు పడేయకండి, ఇలా ట్రై చేయండి. ఇది చాలా మంచి రెసిపీ, పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫైబర్ ఉన్న కంటెంట్ ఇందులో, జింక్ కానీ మనకు సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ పచ్చడిని ఇలాగే మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, ఎలాంటి తాలింపు లేకున్నా పచ్చడి చాలా టేస్టీగానే ఉంటుంది. కంపల్సరీ మీకు తాలింపు కావాలంటే వేసుకోండి, నేను తాలింపు వేస్తున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి అండి, ఈ 4 వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి, కొద్దిగా కలర్ మారితే సరిపోతుంది. ఇందులోకి అలాగే బరకగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగంత కరివేపాకు, కొద్దిగంత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇందులోకి ఇంగువ వేయొద్దండి, ఇంగువ వేస్తే టేస్ట్ అంతా మారిపోతుంది. ఇంగువ మాత్రం యూజ్ చేయకండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగంత పసుపు వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలోకి తాలింపు వేసుకోవడమేనండి. అంతే, వేడివేడిగా సొరకాయ పొట్టు పచ్చడి రెడీ. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఒకసారి మీరు ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.